నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునివి నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జీలు మెయిన్ కమిటీతో ఈ నెల 15వ తారీఖు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని కుటిల రాజనీతితో మెడికల్ కాలేజీలన్నింటిని కూడా గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేస్తూ ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్న వ్యతిరేకంగా మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మొత్తంలో 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి 60,000 నుంచి 70,000 వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో సంతకాల సేకరణ కూడా జరిగింది. కాబట్టి ఈ నెల 10వ తేదీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సంతకాలు సేకరణ చేసిన పేపర్లన్నీ కూడా 10వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పార్టీ ఆఫీస్కి తీసుకొస్తారు. దాని తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల వచ్చిన 5 లక్షల సంతకాల సేకరణ పేపర్లు ప్రకాశం జిల్లాల హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి ఉదయం 10:30కి మినీ స్టేడియం నుంచి బయలుదేరి మన కలెక్టర్ ఆఫీస్ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళేసి సుమారుగా 10,000 మందితో ర్యాలీగా వెళ్ళేసి రాజశేఖర్ గారికి పూలగుచ్చం ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం ముగించి ర్యాలీ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ చేసే ప్రోగ్రాం కూడా పేద ప్రజల కోసం ఉపయోగపడేది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేది బడుగు బలహీన వర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ చాలా అవసరం. కాబట్టి ఈ చేసే పోరాటం మొత్తం పేద ప్రజల కోసం చేసే పోరాటం. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఒంగోలు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మెయిన్ కమిటీ అందరితోటి కలిసి విస్తృత సమావేశం చేసుకోవటం జరిగింది. అందులో ముఖ్యంగా రేపు జరిగే మెడికల్ కాలేజీల మీద జరిగే కార్యక్రమం మరి గ్రామాల నుంచి నియోజకవర్గాల నుంచి 10వ తారీఖున నియోజకవర్గాల నుంచి బయలుదేరి హెడ్ క్వార్టర్కి అందించే కార్యక్రమం మరి ఇక్కడ 15వ తారీఖు నుంచి అంటే 13 15కి మార్చడం జరిగింది. 15వ తారీఖున మరి అధ్యక్షులు చెప్పినట్టుగా అక్కడి నుంచి ర్యాలీగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దాకా వెళ్ళి అక్కడ మరి ఆయనకు దండేసి ఏదైతే నియోజకవర్గాలన్నిటి నుంచి వచ్చిన ఈ 1 కోటి సంతకాలు బాక్సుల్ని ఒక వ్యాన్లో వేసి ఆ వ్యాను అక్కడ జెండా ఊపి తాడేపల్లికి పంపించే కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు
ఇన్ఛార్జీలు కమిటీ అందరూ కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున దాన్ని పంపించే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే గవర్నర్ గారు 16వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ 16వ తారీఖు అనే కోటి సంతకాలు అన్న దాన్ని 17వ తారీఖు మార్చకపోయినది. ఎందుకంటే గవర్నర్ గారు 16వ తారీఖున అందుబాటులో లేరు కాబట్టి 17వ తారీఖు మార్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కోటి సంతకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున గవర్నర్ గారికి అందించే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఇవాళ ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చారు. పేద ప్రజానీకానికి గతంలో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయల దాకా ఆయన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి హైదరాబాదే కాదు, తమిళనాడే కాదు, ఎక్కడ చేసుకున్న వాళ్ళకి యూజేలాగా ఏర్పాటు చేస్తే ఆ రోజున 360 కోట్లు 3600 కోట్లు ఖర్చు అయితే ఇవాళ ఇన్సూరెన్స్ అని చెప్పి 5000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2.5 లక్షల రూపాయలే వైద్యం అందేలా చేస్తానంటున్నారు ఈయన. అది కూడా ఎంతమందికి వస్తారో తెలియదు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల ఇదే ఒంగోలు జిల్లాలో మెడికల్ కాలేజీ వల్ల మరి ప్రొఫెసర్స్ అంతా సీనియర్స్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, క్యాన్సర్ కానీ ఎనీ ఆపరేషన్, ఎనీ వైద్యం పేద ప్రజలకి మరి ఉచితంగా అందే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఆయన ఆలోచనతోటి ఇది ఇక్కడ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, అదే మరి ఉక్రెయిన్లో మన పిల్లలు తక్కువకి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయని అక్కడికి వెళ్ళి చదువుకుంటే మొన్న యుద్ధానికి ఎంతో ఇబ్బంది పడి ఎంతోమంది ప్రయాసాలు కోర్చి ఆ యుద్ధాన్ని నుంచి తప్పించుకుని ఇక్కడ రావడం జరిగింది. అటువంటి జరగకుండా ఉండాలంటే 17 మెడికల్ కాలేజ్ అంటే మాటలు కాదు, వేలాది మంది డాక్టర్లు అయ్యే అవకాశం మన రాష్ట్రంలో కలుగుద్ది. కాబట్టి మరి అటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే అది ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. దానివల్ల ప్రీ వైద్యం అందే పరిస్థితి ఉండదు. ఈ డాక్టర్లు కూడా మరి అధిక డొనేషన్స్ తోటి, ఫీజులతోటి మరి సీట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి దీన్ని పూర్తిగా వ్యతిరేకించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా జరుగుతుంది. దీని కోటి సంతకాలు మరి ప్రజలే ఎదురొచ్చి నేను సంతకం పెట్టలేదు, చాలామంది పెట్టేశారు అని చెప్పి మరి మొన్న క్యాంపులు వేసిన రోజున ఎదురొచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతాను. ఇటువంటి మరి దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా దాచుకో, దోచుకో, పంచుకో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఎలక్షన్ ముందు అబాండాలు వేసి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, 14 లక్షలని, ఇవాళ 9 లక్షలని, ఇవాళ కేవలంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు అసెంబ్లీలో ప్రకటించింది 3,32,000 కోట్లయితే ఇవాళ ఏ పథకం కూడా కొనసాగించకుండా ఇవాళ 2,76,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఓ పక్కన 5,000 కోట్లతోటి కాలేజీలన్నీ కంప్లీట్ అయ్యే పరిస్థితి. మీరు 2,76,000 కోట్లు అప్పు చేసి 5,000 కోట్లు ఈ కాలేజీలు ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నాను నేను. దీంట్లో మన సిస్టమ్ అంట ఈ డాక్టర్ గారికి జీతాలు గవర్నమెంటే పే చేస్తుందంట, ప్రైవేట్ వాళ్ళు రన్ చేసుకుంటారంట. ఎంత దుర్మార్గమైన దోపిడీకి తెరతీస్తున్నారు. ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పోరాటం చేస్తాం. ఈ కోటి సంతకాలే కాదు, అవసరమైతే ఇక పోరాటాలు చేసైనా సరే ఇది కాలేజీలు గవర్నమెంట్ తరఫున నడిపేలా చూస్తామని చెప్పి దానికి మరి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మరి ఏ పథకం కూడా కొనసాగించకుండా అన్నీ కూడా కొండెంకిచ్చే కార్యక్రమం చేశారు. పేద ప్రజలను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కాకుండా ఈ సూపర్ 6 ఇస్తారని అందరూ కూడా మోసపోయి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరు సైకో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను తలతేస్తే ఏమవుద్దని బుచ్చయ్య చౌదరి మాట్లాడతారు, నిన్ను చంపితే ఏమవుద్దని చెప్పి నెల్లూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. రకరకాలుగా కార్యకర్తలు అందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కృష్ణయ్య గారని ఇంకోళ్ళని సంబోధిస్తే ఒక మామూలు రొటీన్లో వచ్చే వరన్ని దాన్ని భూతత్వంలో చూపిస్తానికి మరి యాదవులందరినీ బీసీని రెచ్చగొట్టే కార్యక్రమం తెలుగుదేశం ఆఫీస్ నుంచి జరిగితే నిన్న మాట్లాడటం జరిగింది. మరి నేను అడుగుతున్నాను, మరి వైజాగ్లో 50 కోట్లు విలువ చేసే యాదవులకి యాదవ కళ్యాణ మండపానికి ఇచ్చిన సైట్ని
ఇవాళ మీరు అది క్యాన్సిల్ చేసి ఎక్కడో మారుమూల 5 కోట్లు కూడా వాల్యూ చేయని చోట కళ్యాణ మండపం ఇస్తున్నారంటే ఇది దుర్మార్గం కాదా? యాదవులందరికీ మీరు అన్యాయం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కళ్యాణ మండపం నా టైంలో టేబుల్ ఐటమ్గా తెచ్చి శాంక్షన్ చేసాం. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు, మన అనిల్ కుమార్ యాదవ్ మేమందరం దగ్గరుండి శంకుస్థాపన చేశాం కూడా. శంకుస్థాపన చేసింది కూడా మీరు మారుతున్నారంటే మరి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ఓ పక్క న్యాయ బ్రాహ్మణుని తిడతారు, మీరు తాట తీస్తానంటారు, యాదవులకు అన్యాయం చేస్తారు, మరి గౌడాస్కి మరి మీరు చేసిన దుర్మార్గాల్లో ఆయన్ని బలి చేసి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు బీసీలను ఏం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఇలాగే చేసుకుపోతే మాత్రం ఇది చాలా దారుణం. మీ టీవీలు కాదు ఇక్కడ, ఇవాళ మీ టీవీ5, టీవీ9, టీవీ9 కాదు, టీవీ5, ఏబిఎన్, మీ ఈ టీవీలు కాదు, గోస్వామి మిమ్మల్ని వాయిస్తుంటే అక్కడ కూడా ఇక్కడ ఆట ఆడినట్టు ఆడేద్దాం అనుకుంటే మీ వాళ్ళని పంపించి తుక్కు రేగ్గొట్టారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఏంటి రాష్ట్రంలో మోడీ లేరా, అక్కడ అమిత్ షా లేరా, ఇంకా మంత్రులు లేరా? మీ లోకేషే చక్రం తిప్పేస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోవాలి. మీ రాష్ట్రంలో మీ టీవీలు మీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, అక్కడ కూడా మేము ఆట ఆడేద్దామంటే ఎవ్వరూ ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏ రకమైన వేసాలు వేస్తారో అన్నీ 5 నిమిషాల్లో తెప్పించుకుని పక్కన పెట్టి చూపించే కార్యక్రమం చేశారు. అటువంటి మానేసి ఈ పట్టాభి ఎవరు దీపక్ రెడ్డిలు మాట్లాడేస్తే అయిపోద్దా? మీ డబ్బా కొట్టుకుంటేనే వాస్తవాలు ఇంకా వెలికి తీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర బీసీలందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా మీరు చేసిన హామీలను నెరవేరేటట్టుగా చూస్తే అప్పుడు మీరు ఏదన్నా మాట్లాడితే అర్థం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోనే మా నాయకుడు ఇచ్చిన ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ప్రజల ముందు ప్రజలతో కలిసి తీసుకెళ్తా ఉన్నాం. అయినా సరే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు, నిమ్మక నీరెత్తినట్టు యాక్ట్ చేస్తున్నారు. అందులో చెప్తే ఏముంది, వాళ్ళ ఛానల్సే వాళ్ళ డబ్బాలే, బయటకు చూపించే పరిస్థితి ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా. ప్రజా పోరాటమే చేస్తున్నాం కదా మేము, చెప్పండి, అడగండి. అటెండ్ అవ్వం, చెప్పాను కదా ఇప్పుడే, మాకు ఇక్కడే పోరాటం చేస్తా ఉన్నాం కదా. ప్రతిపక్ష హోదా అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పక్ష పార్టీలు అన్నీ ఉన్నాయి, మేము ప్రతిపక్షమే కదా. ప్రతిపక్షంగా గుర్తించకపోయినా మీరు వెళ్ళొచ్చు నచ్చంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వాళ్ళు చేసే దుర్మార్గాల్ని, దుష్టిగాల్ని అన్నింటిని అక్కడి నుంచి అలాగే చెప్పనివ్వరు కదా మమ్మల్ని, మాకు మైకే ఎవరు. అలాంటప్పుడు వెళ్ళి సుఖం ఏంటి? ఇవాళ మేమంతా పోరాటం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామం వేసి, వార్డు వేసి, అన్ని చోట్ల నుంచి కూడా మేము వాళ్ళు చేసే దుర్మార్గాలను ఎండగడుతున్నాం. మా నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పిన దాని మీద యాక్షన్ తీసుకుంటాం, ఇక్కడ కూడా మాట్లాడతారు. మెప్మా సంబంధించిన కుంభకోణంలో వైసీపీ భూమిక తీవ్రంగా ఉందని చెప్పేసి అధికార పార్టీ ఆరోపిస్తారు. పత్రికలు కూడా ప్రచురించడం, మీడియా దీని పట్ల మీరేమంటారు? ఇప్పుడు ఏదైనా సరే బురదేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి లిక్కర్ కేసులో పూర్తిగా అడ్డంగా దొరికిపోయినా సరే ఇవాళ వాళ్ళ డిపార్ట్మెంటు ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పి వేపించి కోర్టుల నుంచి కూడా తీసేసుకునే కార్యక్రమం చేశారు వాళ్ళు. అంచేత మా మీద ఏ బురదైనా వేసే కార్యక్రమం చేస్తారు. పరకామణి కేసు గురించి నేను మాట్లాడాను కదా, ఏదైతే అక్కడ అది దేవస్థానంలో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే 27 లక్షలు సెటిల్మెంట్ చేశారు. ఆల్రెడీ ఈ పరకామణి విషయంలో అతని బ్రాంబలో వాళ్ళ కుటుంబానికి సంబంధించి 14 కోట్ల రూపాయలు కోర్టులోనే సెటిల్ చేసి అది రాస్తే ఒక జడ్జి గారు కూడా 50 లక్షల రూపాయలు దేవుడి డబ్బు వద్దు నా డబ్బు ఇస్తానని చెప్పి జడ్జి గారు రిజిస్ట్రేషన్ చేసి దేవస్థానానికి అప్పచెప్పారు. మీకు అర్థమైందా? మీకు పరకామణి కేసు మేము తప్పు చేసాం, బ్రాహ్మణ అయ్యుండి ఆ చనిపోయిన వాళ్ళు 14 కోట్ల రూపాయల ఆస్తిని దేవస్థానానికి ఇస్తే కోర్టులో సెటిల్మెంట్ అయింది, బయట కాదు. దాన్ని 50 లక్షల రూపాయలు ఆ జడ్జి గారు నా డబ్బు ఇస్తాను రిజిస్ట్రేషన్కి దేవుడి తరపునని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పారు. ఇవాళ టెంపుల్ అహోబిడం ఏదో ఉంది, ఆ టెంపుల్లో ఫ్రాడ్ జరిగితే 27 లక్షల రూపాయలు ఎమ్మెల్యే దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేసి అప్పచెప్పారు. సింహాచలం కాదు, చెప్తారండి మీకు టెంపుల్ అది. అంచేత అక్కడ జరిగింది, కోర్టులో జరిగింది కానీ బయట జరగలే. పరకామణి కేసు వాళ్ళు చేసింది, మేము చేసిన తప్పు, మేము దేవుడికి అన్యాయం చేస్తామని చెప్పి 14 కోట్ల అప్పచెప్పారు దేవుడికి. అది వీడియో కూడా వదిలేడు
ఎవరైతే ఆ దొంగతనం చేశాడో వీడియో వదిలాడు. దీనిలో ఎలాంటి ఒత్తిడి లేదు. వైసీపీ గవర్నమెంట్ ఎలా ఒత్తిడి చేయలేదు. నేనే తప్పు చేశాను, స్వతహాగా నేను ఒప్పుకుంటున్నా. దీని మీద రాజకీయం చేయడం అనేది దుర్మార్గము. ఇది దేవుడితో ఆటలాడటమే. దీనిలో ఏ పార్టీలకి సంబంధం లేదు. నేనే స్వచ్ఛందంగా నా ఆస్తిని ఇచ్చానని చెప్పాడు తను. ఇది ప్రైవేట్గా సెటిల్మెంట్ కాదు, ఇది కోర్టులో సెటిల్మెంట్ అది.